కెన్ వాకర్‌కి చాలా పేరుందండి. దానికి ఆ! కారణం ఏంటి? మేడం యాక్చువల్‌గా కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అంతా కూడా ఎండీ కాదిది. ఎండీ అంటే మెడికల్ డాక్టర్. ఇప్పుడు మన ఇండియాలో ఎంబీబీఎస్ బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. అదర్ కంట్రీస్‌కి వెళ్ళేసరికి దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎండీ మెడికల్ డాక్టర్. మనకు ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చెప్పేది యూఎస్ఎండీ కరిక్యులమ్. యూఎస్ మెడికల్ డాక్టర్ ప్రోగ్రామ్. ఇక్కడ హ్మ్. ఏం అక్రమ్ జరిగిద్దనంటే గారు చెప్పినట్టు. ఇందాక అవును. చెప్పినట్టు వీళ్ళకు డే 1 నుంచే స్టూడెంట్స్‌కి యూఎస్ఎంఎల్‌ఈకి ప్రిపేర్ చేస్తుంటారు స్టూడెంట్స్‌ని. అదే. అంటే ఏందనంటే వీళ్ళకు మన ఇండియాలో ఉన్న సిలబస్ ఏదైతే కావాలో ఆ సిలబస్ మొత్తం ఉండి దానికంటే ఇంకొక 20% సిలబస్ కెన్ వాకర్ యూనివర్సిటీలో ఎక్కువుంటది. ఇది ఎందు గురించి అనంటే ఈ సిలబస్ మీదనే యూఎస్ఎంఎల్‌ఈ ఎగ్జామ్ ఉంటది మేడం. యూఎస్ఎంఎల్‌ఈ అంటే ఇట్ ఈస్ ద పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ యూఎస్. అవును. యూఎస్ఏ. ఇక్కడొచ్చేసరికి మనకు 3 స్టెప్స్ ఉంటది యాక్చువల్‌గా. యూఎస్ఎంఎల్‌ఈ అనేది 3 స్టెప్స్ ఉంటది. స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3. స్టెప్ 1, స్టెప్ 2 ఈస్ ఎనఫ్ ఫర్ పీజీ. స్టెప్ 3 తోని అవసరం లేదు మనకు. స్టెప్ 3 వచ్చేసరికి ఏందంటే లైసెన్స్ తీసుకొని అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నప్పుడు స్టెప్ 3 రాసుకోవాలి స్టూడెంట్స్. స్టెప్ 1 అండ్ స్టెప్ 2 రాసుకొని స్టెప్ 1 ఈస్ ద పాస్ ఆర్ ఫెయిల్ ఎగ్జామ్. స్టెప్ 1 ఎప్పుడు రాసుకుంటారంటే 4th ఇయర్ ఆఫ్ దేర్ ఎంబీబీఎస్. మన ఇక్కడే. జార్జియాలో ఉన్న ఫెచ్చింగ్ ఏందంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వకముందే యూఎస్ఏలో ఫ్రీగా పీజీ కొట్టడానికి ఆపర్చునిటీ ఉంది. గ్రేట్. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ యూఎస్ఎంఎల్‌ఈ.